పేరెంట్స్, రీసెంట్గా బెంగళూరులో జరిగిన ఒక 7th క్లాస్ అబ్బాయి సూసైడ్ కేసు విన్నారా మీరు? దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. 7th క్లాస్ అబ్బాయి సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు? ఈ అబ్బాయికి అంత పెద్ద కష్టం ఏమొచ్చింది అంటే, ఈ అబ్బాయి ఒక జపనీస్ యానిమీ వెబ్ సిరీస్ చూసి, అందులో ఉన్న ఒక క్యారెక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి సూసైడ్ కమిట్ చేసుకున్నాడు. సూసైడ్ కమిట్ చేసుకున్న తర్వాత అతని రూమ్లోకి వెళ్ళి నోట్ చూస్తే, మీరు ఈ నోట్ చదివే టైంకి నేను హెవెన్లో ఉంటాను అనే నోట్ కనిపించింది. అండ్ తన రూమ్ లోపల గోడ మీద ఒక కామిక్ బొమ్మ గీసింది. సో కైండ్లీ మీరు మీ పిల్లలు ఏం చూస్తున్న మొబైల్ లోపల ఆర్ సిరీస్ లోపల ఏం చూస్తున్నారు అనేది దయచేసి అబ్జర్వ్ చేయండి. అది యానిమేషన్సా, కామిక్సా, జస్ట్ టైం పాస్ వీడియోసా అని ఇగ్నోర్ చేయకండి. దాని లోపల అసలు కంటెంట్ ఏముంది, డార్క్ కంటెంట్ ఉందా, ఇంకేం కంటెంట్ ఉంది, అది వాళ్ళని మైండ్ సెట్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది. ఎందుకంటే ఈ అబ్బాయి కేసు లోపల అసలు ఆ అబ్బాయి ఎక్కడ డిస్ట్రెస్ ఉన్నట్టు కనిపించలేదు. సో డిస్ట్రెస్ ఉన్న వాళ్ళే రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారని హిస్టరీ లేదు. సో తెలియకుండా ఇన్స్పైర్ అయ్యి రాంగ్ వేలో మైండ్ ట్రావెల్ చేసే ఏజ్ అది. కాబట్టి kindly take care of your kids while they are watching their mobiles or going through OTT platforms, and kindly have limited screen time. All the best.